శుద్ధిలేని రిత మానవులకు చిత్తశుద్ధిలేని రిత మానవులకు ఆత్మతత్వమిట్టులపులకు ఆత్మతత్వమదు అచిచ్చిత్త వృత్తికి చిత్తశుద్ధి లేని రితమానవులకు ఆత్మతత్వమిట్టులపులకు ఆత్మతత్వమదు అచిచ్చిత్త శుద్ధికి సత్యమైన బాట సాయి మాట సత్యమైన బాట సాయి మాట దుర్లభో మానుషోదేహ మానవ జన్మమునకు పవిత్రమైనటువంటి యొక్క దేహము అతి ప్రధానమైనటువంటిదని, ఇది చాలా దుర్లభమైనటువంటిదని భాగవతము చెప్తూ వచ్చింది. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నది వివేక చూడమని. 24 లక్షల జీవరాశులు యందు మానవత్వం అతి ఉత్కృష్టమైనదన్నది పురాణం. పవిత్రమైన చరిత్రలు ఈ విధముగా మానవత్వాన్ని ప్రబోధిస్తుండగా ఇందులో మానవత్వం యొక్క విశిష్టత ఏమిటి, పవిత్రత ఏమిటి, ఉత్కృష్టత ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఈనాడు విచారించాలి. ప్రపంచంలో సృష్టి అంతయు మానవత్వమునకు పూర్వమే సృష్టింపబడినటువంటిదనే సత్యమును పురాణం కూడాను వ్యక్తం చేయుచున్నది. నరజన్మమని పవిత్ర పురాణములు చాటుతూ వచ్చాయి. మానవత్వంలో ఉండినటువంటి మొదటి విశిష్టత తన యొక్క యోగ్యతను తాను గుర్తించడమే కాక తనను సృష్టించినటువంటి సృష్టికర్త యోగ్యతను కూడాను గుర్తించేటువంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉన్నవి. మానవత్వం యొక్క రెండవ విశిష్టత మిగిలినటువంటి యొక్క జీవరాశులు జన్మములను పెంచుకుంటూ వచ్చినవి. మానవత్వము తన జన్మము తరిగింపు చేసుకుంటూ వచ్చింది. అయితే ఈ జీవరాశుల యొక్క సంఖ్య ఒక్కొక్కరు ఒక్కొక్క విధములుగా వర్ణిస్తూ వచ్చారు. 14 లక్షల జీవరాశులని కొంతమంది, చతుర్విధమైనటువంటి యొక్క జీవరాశులని మరికొంతమంది, అచరములు ఇవి 2 మాత్రమే సర్వ జీవరాశులకు సమన్వయమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యాలని కూడాను మరికొంతమంది. ఇందులో అండ, పిండ, చేతుజ, ఉత్తిత్యములు అనేటువంటి 4 భాగములుగా విభజించి ఈ 4 ఎందే యావత్ సృష్టి అంతే కూడాను ఇమిడి ఉన్నదని కూడాను మరికొంతమంది బోధిస్తూ వచ్చారు. పిండజ, పిండజ, చేతజ, అండజ అనేటువంటిది గ్రుడ్డు నుంచి పుట్టటము అని, పిండజమనగా గర్భము నుండి పుట్టటమని, ఇంకా శ్వేతజమనగా చెమట నుంచి పుట్టటము, 4వది బీజము నుండి పుట్టటము, నుంచి పుట్టటము ఉద్బీజము అని కూడా చెబుతూ వచ్చారు. ఈ 84 లక్షల జీవరాశులు కూడాను ఈ 4 తేలతో కూడినటువంటి అని కూడాను విభజిస్తూ వచ్చారు. కానీ భగవద్గీత ఈ 4ని 2గా విభజించి 2ను ఏకముగా తాను నిర్ణయిస్తూ వచ్చింది. చరమునందును అచరమునందు కూడాను నేనే ఉన్నానని చెప్పుతూ వచ్చింది. ఏకోహం బహుశ్యామని ఏకం నుండి అనేకంగా బయలుదేరినట్టుగా ఈ గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు. అయితే ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క విశిష్టతను మనం గుర్తించినా లేక సందేహాస్పదంలో మనము జీవితాన్ని గడుపుతున్నామా అనేటువంటి విషయాన్ని మనము విచారించాలి.
ఈ మానవత్వంలో ఉండేటువంటి విశిష్టతను గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు చాలా తక్కువ. తమ గ్రంథ పరిచయం ద్వారా వాక్ చాతుర్యము చేత కేవలము ఒక ఆడంబరమైనటువంటి యొక్క ప్రవర్తన చేత ఈ దివ్యత్వాన్ని ఏకత్వాన్ని ప్రబోధించేటువంటి వారు మరికొంత తక్కువ. అయితే దీనిని అనుభవించి ఆనందించి ఆచార విచారములతో దాన్ని ప్రబోధించేటువంటి వారు చాలా తక్కువ. ఈనాడు మానవత్వములకు ఆకారము ప్రధానమైనటువంటి లక్షణము కానేరదు. ఆకారము మానవత్వంగా ఉండి ప్రవర్తన పశుత్వంగా ఉండేటువంటి సమయంలో ఈ మానవుని కంటే పశువే మేలని చెప్పవచ్చు. కారణమేమనగా జన్మమే పశుజన్మం కనుక పశు ప్రవర్తన దానికి సమన్వయమవుతుంది. మానవుడు అట్లు కాక మానవుని యందు జన్మించి పశుత్వాన్ని ప్రవర్తించడం చేత ఇది పశువు కంటే హీనమని కూడాను చెప్పవచ్చు. ఇప్పుడే జంతువు నామం నరజన్మ దుర్లభమని దీనికి సరి అయిన సార్థక నామం ఏర్పడుతుంది. కాక జన్మించినటువంటి జీవరాశుల యందు కేవలము నిత్యానిత్యలకి పరిశీలనా శక్తి బుద్ధి కుశలత మానవత్వమునకు అధికంగా ఉంటున్నది. మరి గ్రాహ్యమతీంద్రియమని బుద్ధి ఒక ప్రత్యేకంగా భగవంతుని అనుగ్రహ వరప్రసాదమని కూడాను మానవత్వానికి చెప్పవచ్చు. ఈ బుద్ధి కుశలత చేతనే మానవత్వంలో ఉండినటువంటి యొక్క విశిష్టతను జగత్తునకు వ్యాప్తి గావింపచేయుచున్నది. ఆకారంలో పెద్దదైనటువంటి గజంకుడను బుద్ధి కుశలత కలిగినటువంటి యొక్క మానవునికి లొంగి అనేక విధములుగా మానవ ఆజ్ఞను శిరసా వహిస్తున్నది. దేశములో అధిక సంఖ్యాంగా ఉండినటువంటి మానవులు ఉండినప్పటికీ కానీ బుద్ధి కుశలత కలిగినటువంటి వారు తక్కువగా ఉండినప్పటికీ అలాంటి రాజ్యాన్ని కూడాను తాము వశం చేసుకున్నటువంటి యొక్క చరిత్రలు భారతీయులకు విదితమే. సంఘము యొక్క ఘనత ప్రధానం కాదు, సమత్వం యొక్క బుద్ధితత్వమే దీనికి ప్రధానం. కనుక మనము ఈ బుద్ధితత్వాన్ని అభివృద్ధి పరచుకుంటకు ఒక సత్సంగం కూడాను అవసరం. మృగములు జన్మముతో క్రూరత్వాన్ని అనుభవిస్తూ అంత్యం వరకు అదే క్రూరత్వాన్ని కూడాను తాను అనుభవిస్తూ వస్తుంది. అయితే మానవుడు అట్లు కాదు. జన్మతో క్రూరత్వం అయినప్పటికీ సాధనా సంపత్తి వలను సత్సంగ ప్రభావం వలను తాను సాత్వికుడుగా మారడానికి అవకాశం ఉన్నది. రత్నాకరుడనేటువంటి మహా దొంగ దారిని వెంటబోయేటువంటి మానవులను శిరచ్ఛేదనను చేస్తూ వారి అందున్నటువంటి యొక్క ధనమును అపహరిస్తూ అనేక విధములైనటువంటి హింసలకు పాత్రుడయ్యాడు. సప్తఋషుల యొక్క సంపర్కం చేత వారి సత్సంగం చేత తన యొక్క హృదయం మారి తాను మహాకవి అయినటువంటి వాల్మీకిగా మారిపోయాడు. అదేటువంటి యొక్క యాత్రికుల యొక్క దీన్ని అనేక విధములుగా హింసించి వారి యొక్క బొటన వ్రేలును హారములుగా కుట్టుకొని కంఠమును ధరించినటువంటి అంగుళీమానుడు అనేటువంటి వాడు కూడాను బుద్ధుని యొక్క సంపర్కం చేత తాను మహాసాత్వికుడుగా మారిపోయాడు. ఇదే విధంగా మానవత్వంలో ఉన్నటువంటి క్రూరత్వము సంపర్కము చేతను సంబంధము చేతను సంబోధనల చేతను తాను మారడానికి అనేక విధమైనటువంటి అవకాశాలు ఉంటున్నాయి. పామరుడుగా ఉండినటువంటి మానవుడు పరమహంస కావడానికి కూడా అవకాశం ఉంటున్నది. ఉండిన మానవుడు పరమహంసగా మారటకు కూడా అవకాశం ఉన్నది. సత్సంగం అత్యవసరము. నిజముగా ప్రత్యేకంగా 24 లక్షల జీవరాశులు ఎందుకును మానవత్వంకు మరొక విశిష్టత కూడా ఉంటుండాలి. దివ్యత్వాన్ని పొందేటువంటి అమరత్వం కూడాను మానవుని యందు ఉంటున్నది. అనేక మందికి తెలిసి ఉండవచ్చును కుండలిని శక్తి అని. అది కేవలము మూలాధారం నందు ఒక సర్వస్వరూపంలో నిద్రించుచుండును అని కూడాను బోధిస్తుంటారు యోగ శాస్త్రము. కుండలిని శక్తి ఊర్ధ్వగతిని ప్రయాణం అవుతుంది. ఈ కుండలిని శక్తిలో ఊర్ధ్వగతిని ప్రయాణం చేయటువంటి దీనికి మానవత్వము అతి అనుకూలమైన దేహాన్ని ధరిస్తూ ఉంటుండాలి. మిగిలినటువంటి జంతువులకు ఈ యొక్క స్పైనల్ కాలం అంటారు, వెన్నెముక. ఈ వెన్నెముక అడ్డముగా ఉంటుంటాది. ఇది అడ్డముగా ఉండటం చేత ఈ మూలాధార శక్తి ఊర్ధ్వగతిని ప్రయాణం చేయటము ఇది అసాధ్యం. మానవునికి నిలువుగా ఉండటం చేత ఈ యొక్క మూలాధారం నందున్నటువంటి యొక్క కుండలిని శక్తి సహస్రార పద్మముకు ప్రయాణం చేయటము అతి సులభంగా ఉంటాడు. సహస్రార పద్మమును చేరిపోవటమే
ముక్తికి ఒక విధమైనటువంటి యొక్క చిహ్నమని కూడాను యోగ శాస్త్రం బోధిస్తూ వచ్చింది. ఇంతే కాక మానవత్వము కడపటి జన్మము అని కూడాను మరొక అర్థం ఉంటుండాలి. ఈ కడపటి జన్మము లోపల రెండు అర్థములు ఉంటుండాలి. శారీరకంగా మనం లౌకికంగా విచారించుకున్నప్పుడు అన్ని జన్మముల కంటే మానవ జన్మము కడపటి జన్మము కనుక దీనికి లౌకికమైనటువంటి అర్థం. కూడాను మానవత్వంతో ఒక గమ్యం చేరేటువంటి యొక్క అవకాశం ఉన్నది కనుక ఈ ముక్తిని పొందేటువంటి యొక్క స్థితియే దీనికి కడపటి జన్మం అని కూడాను రెండవ అర్థము. జన్మము అప్పటికి అప్పుడు ముక్తిపడినటువంటిది కాదు. అనేక జన్మములు ధరించి కడపటి జన్మంగా మానవత్వం మనకు ప్రాప్తించింది. ఇందులో మానవ అనేటువంటి యొక్క పదమునందే దీని అర్థం ఇవిడి ఉంటున్నది. మా అనగా కాదు అని అర్థము, నవ అనగా కొత్తది అని. మా నవ అంటే కొత్తది కాదు ఇది అని దీని అర్థం. అంతేకాదు మా అనగా మాయ అని కూడా ఒక అర్థము, నా అనగా లేకుండా అని, అనగా వర్తించడము అని. ఇది అక్షర ప్రమాణమును అక్షరార్థాన్ని మనం చక్కగా విచారించినప్పుడు మాయ లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు అని. అనగా అజ్ఞానం అని కూడా దీనికి ఒక అర్థము. అనగా అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి జ్ఞానస్వరూపుడే మానవుడు అని దీనికి మరొక అర్థం. ఇట్టి పవిత్రమైన అర్థంతో కూడినటువంటి మానవత్వాన్ని మనం గుర్తించుకోలేక అనేక విధమైనటువంటి అజ్ఞానమైనటువంటి మార్గమును ప్రవర్తిస్తూ దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నాము. కనుక మానవత్వము లోపల నిజమైనటువంటి త్యాగము, ధర్మము, ప్రేమ, పవిత్రమైనటువంటి గుణములను మనము అభివృద్ధి పరచుకోవాలి. దానములకు ప్రధానమైనటువంటి నిలయము మానవత్వము. భారతీయుల యొక్క చరిత్ర ఎందు కానీ, ఇస్లాం మతమునందు కానీ, క్రిస్టియన్ మతమునందు కానీ, జొరాస్ట్రియన్ మతమునందు కానీ, బౌద్ధ మతమునందు కానీ ఈ దానములకు ప్రత్యేకతనిస్తూ వస్తున్నది. కనుకని ఖురాన్ నందు కూడాను ఖురాన్ అనేటువంటి దాని ఎందుకు కూడాను జకాత్ అనేటువంటి ఒక పేరుతో దాన ధర్మమును ప్రత్యేకంగా మీరు చేయవలసినటువంటిదని బోధిస్తూ వచ్చింది. దానమనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క ధనమును మాత్రమే ఇవ్వటమని కాదు, జ్ఞానమును కూడాను దానం చేయాలి. Now this word dana should not be... మానవుడు సకలేశ్వర్య స్వరూపుడు కనుకనే ఇతనికి ఈశ్వరత్వం అని కూడాను సార్థక నామం. తన కనుక వస్తువాహనాదులే కాకుండా జ్ఞానము, శౌర్యము, శాస్త్రము, ఒక విధమైనటువంటి ఒక పవిత్రత, ప్రేమ, సత్యము ఇవన్నీ కూడాను ఒక దానం కిందనే చేరుతుంటాయి. అలా శక్తిని కూడాను మరొకరికి వినియోగించాలి. ఇది ఎప్పుడు మనం ఈ విధమైనటువంటి పవిత్రమైన భావములకు మనం అనుకూలమవుతాం. మనము భగవంతుని శరణొచ్చినప్పుడే ఈ పవిత్రమైన గుణములు కూడాను మనలో అలవర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. దీనిని హిందువుల యొక్క చరిత్ర ఎందుకును శరణాగతి, శరణొచ్చటం అత్యవసరము, అప్పుడే ధన్యులవడానికి అవకాశం ఉంటున్నదని కూడాను బోధిస్తూ వచ్చింది. సో ఇది ఇస్లాం మతం కూడాను సలాత్ అనేటువంటి యొక్క శరణొచ్చటము అనేటువంటి యొక్క పదమునకు ప్రత్యేకతను అందిస్తూ వచ్చింది. కనుక సర్వము మతముల యొక్క సారము, మతముల యొక్క గమ్యము, సంకల్పముల యొక్క మూలము, సర్వ మతముల యొక్క కీలకము కూడాను బోధిస్తూ వచ్చింది. కనుక మతములు భిన్నముగా మనకు ఉండినప్పటికీ వాటి యొక్క ఏకత్వం అనేటువంటి యొక్క మధురమైనటువంటి యొక్క రసము ఒక్కటిగానే ఉంటుండాలి. సాయి సమస్తలు ఎందు చేరినటువంటి వారికి సర్వమతముల యొక్క సమన్వయమైనటువంటి యొక్క సత్యమార్గాన్ని అవలంబించడం అత్యవసరం. మతములో ఎట్టి భేదము లేదు, అంతా మన మతంలో నిండే ఉంటున్నది. అందువలన మతములన్నీ చేరి మంచిని బోధించి తెలిసి మెలుగువలను తెలివితోడ మంచివైన మతమేది చెడ్డది. కనుక మత భేదములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వక మతిని మార్చుకున్నటకు తగినటువంటి ప్రయత్నం చేయటము సాయి సంస్థల యొక్క సభ్యులకు ప్రధానమైన సాధన. అంతేకాక భద్రతా సంఘ సభ్యుల యొక్క సమావేశం ఈనాడుని మీరు అనేక విధములుగా చెప్పుకుంటూ వచ్చారు. ఏమిటి అన్ని భద్రము చేయటం, కొన్ని కార్యములు యందు, కొన్ని ప్రవర్తనలు యందు, కొన్ని రకమైన వస్తువుల యందు మనం భద్రత చేయడానికి మనం పూనుకోవటమని మనం నిర్ణయించుకుంటున్నాం. నీవు భద్రతను నీవు చేర్చుకున్నప్పుడే నీవు మరొక దానికి భద్రతను అందించడానికి అధికారం అవుతావు. ఆధ్యాత్మిక యొక్క శక్తులను మనం భద్రం చేసుకున్నప్పుడే ఈ సేవా విషయములందుకు భద్రమైన కార్యంలో మనం పాల్గొనుటకు మనం అనుకూలమవుతాం.
మొట్టమొదట మనము శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులను మనం బలపరచుకోవాలి. అన్నింటినీ భద్రం చేసేటువంటి వాడు భగవంతుడే. ఈ భగవంతుని యొక్క తత్వాన్ని మన యందు ప్రతిష్ఠింప చేసుకుని తద్వారా మనము ఈ సేవలో పాల్గొన్నప్పుడు మనము నిమిత్త మాత్రులుగా ఉండి కార్యంలో మనము అనేక విజయాలను సాధించడానికి అవకాశం ఉంటుంటాయి. పాలకుడు కానీ, అధికారి కానీ, లేక మాస్టర్ కానీ, ఇంకే విధమైనటువంటి యొక్క స్థానంలో ఉన్నప్పటికీ తాను భగవంతునికి కేవలం ఒక ప్రతినిధిగా తాను భావించవలసిందే కానీ నేనొక మాస్టరు, నేనొక అధికారి, నేనొక గొప్పవాడును అనేటువంటి ఒక అహంకారానికి ఏమాత్రము అవకాశం ఇవ్వకూడదు. కేవలం నిమిత్త మాత్రులైనటువంటి వారే కానీ భగవంతుడికి సర్వ విధముల కర్త. ఈ జగన్నాటకంలో ప్రధాన పాత్రధారి అనేటువంటి జపమాలలో ఒక మూలాధారమైనటువంటి యొక్క సూత్రము ఈ మానవత్వము. ఈ ప్రధానమైనటువంటి మానవత్వాన్ని మనము ప్రధాన స్థానంలో మనము విచారించడం లేదు. నిజంగా సర్వ విధములు కూడాను భగవంతుడే అన్ని విధాల రక్షణకు కానీ, శక్తికి కానీ, బుద్ధి కుశలతకు కానీ తాను కర్త అనేటువంటి యొక్క విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి. కేవలము విషయ వాసనలకు గురి కావటం చేత, విషయ సంబంధమైనటువంటి యొక్క భావములు మన హృదయంలో ప్రతిష్ఠింపబడిపోవటం చేత మనం నిరంతరము లౌకికము భౌతికమునే మనము చింతిస్తూ వస్తున్నాం. అజ్ఞానం అనేటువంటి గంటలను మనం కట్టుకున్నాం. సము అనేటువంటి దాన్ని హృదయానికి చేర్చుకున్నాం. సారం అనేటువంటి దీంతో మనం ప్రయాణం కలుపుతున్నాం. కనుక నేను సర్వత్రా ఉండేటువంటి ఒక దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం. కనుక మనము సర్వవ్యాపి అనేటువంటి ఆత్మతత్వమైనటువంటి దైవత్వాన్ని మనం కొంతవరకు అర్థం చేసుకున్నప్పుడే మన సేవల యందు సరైనటువంటి యొక్క సేవాభావము ఏర్పడుతుంది. అందు ఉన్నటువంటి యొక్క జీవతత్వం అనేటువంటిది దైవత్వం అనేటువంటి భావంను మనం దృఢం చేసుకోవాలి. నిజమైనటువంటి భావము మనలో దృఢమైనప్పుడే మనం చేసేటువంటి సర్వ పనులు కూడా ఒక సారవంతమైనటువంటిగా నిలుస్తాయి. ఆ విశ్వాసమే మన యందు లేకుండా మనం చేసేటువంటి సర్వ కర్మలు కూడాను కేవలం కృత్రిమైనటువంటి రూపాన్ని ధరిస్తుంది. చిత్తశుద్ధే కర్మ. మన కర్మలు కూడా చిత్తశుద్ధి నిమిత్తమై ఆచరిస్తున్నాం. చిత్తశుద్ధి కలిగినంత మాత్రమున మన కార్యం ఫలసిద్ధి ఏర్పడదు. ఏకాగ్రత కూడా అవసరం. చిత్తశుద్ధి, చిత్తేకాగ్రత ఈ రెండింటి యొక్క సహాయం చేతనే మనము దివ్యమైన తత్వాన్ని మనం విశ్వసించడానికి వీలవుతుంది. దీనికి దేహము కూడా ప్రధానం. బుద్ధి ఏ విధమైనటువంటి యొక్క పవిత్రతను విచారణ చేస్తుందో దానిని ఆచరింప చేయడానికి ఈ దేహం అనేటువంటి ఒక నిమిత్త మాత్రంగా ఉంటుంటారు. దేహ బుద్ధులు రెండు కూడాను పచ్చికి రెండు రెక్కల వంటివి. ఈ దేహ బుద్ధులు రెండు కూడాను బండికి రెండు చక్రముల వంటివి. మన దివ్య దృష్టికి ఈ బుద్ధి దేశం అనేటువంటివి రెండు నేత్రముల వంటివి. విషయానిత్య విషయ పరిశీలన చేసి ఈ బుద్ధి ద్వారా నిర్ణయం చేసుకున్నటువంటి విషయాన్ని క్రియారూపంలో ఆచరించుటకు దేశము అతి అవసరమైనటువంటిది. ఒకరు ఆచరించినటువంటి సర్వకర్మలు కూడా భగవత్ ప్రీత్యార్థంగా ఆచరించినప్పుడే ఇది సార్థకమవుతుంది. ఆరోగ్యమైనటువంటి యొక్క దేశము, ఆనందమైనటువంటి యొక్క బుద్ధి మనలో అభివృద్ధి పరచుకోవాలి. ఏమనగా అన్నమయమైనటువంటి యొక్క దేహం నుంచినే ఆనందమయమైనటువంటి యొక్క అంత్యస్థానంలో చేరడానికి అవకాశం ఉంటుండాలి. దేశము అన్నమయము. ఈ కోశమునకు అన్నమయ కోశమని కూడా చెప్తూ వచ్చారు. ఇది అన్నమయ కోశమైనటువంటి దేహం ఉండినంత మాత్రమున ప్రయోజనం లేదు. దీనికంటే సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణమయ కోశం కూడా ఇందులో ఉంటుండాలి. కానీ ప్రాణము, దేశము ఈ రెండు ఉంటున్నది. ప్రయోజనం ఏమిటి? దీనిటువంటి యొక్క మనస్సు కూడా ఇందులో అవసరమైనటువంటిది. దాన్ని అనుభవించడానికి మనోమయ కోసం మరింత ఒక సూక్ష్మమైనటువంటిదిగా ఉంటుండాలి. స్వరమైన దేశము, ప్రాణమయమైనటువంటి చైతన్యము, మనోమయమైనటువంటి యొక్క విషయము మూడు ఉంటుండాలి. కానీ విచారణాశక్తి లేకపోతే ఇది కేవలం ఒక మెంటల్ హాస్పిటల్లో చేరినట్టుగా ఉంటుంటారు. విచారణాశక్తి అనేటువంటిది మరింత మనోమయ కోసం కంటే సూక్ష్మమైనటువంటిది. ఆనందమయ కోసం ఎందుకంటే కూడా సూక్ష్మమైనటువంటిది. కానీ కారణమయ దేశం అని కూడా చెప్పవచ్చు. ఈ కారణమయ దేశమైనటువంటి యొక్క ఆనందమయంలో మనం ప్రవేశించినప్పుడు మహాకారణమైనటువంటి యొక్క దివ్యత్వంలో మనము చేరిపోతాం. కనుక ఆనందమయ కోసమునకు మనం ప్రయాణం చేయవలనన్నా మొట్టమొదట అన్నమయ కోసం నుంచి ప్రారంభించాలి. దేశమే లేకుండా మనం ఏ సాధనలు కానీ, ఏ దివ్యత్వాన్ని కానీ, ఏ పవిత్రతను కానీ మనం అనుభవించడానికి అవకాశం లేదు. కర్మల కూడా దేశమే ప్రధానము. మార్గం కలుధర్మ సాధకం అని మన ధర్మములు, మన సర్వధర్మములు కూడా ఆచరించడానికి శరీరము అత్యవసరము. శరీర జీవించిపోయేటువంటి శరీరం భిన్నంలో ఉంటున్నది మన యొక్క శక్తి. అన్నము
మన యొక్క ఉదరములో అట్లే ఉంటే మనం ఏమాత్రము శక్తిని అనుభవించలేము. సంబంధించిన ఆహారం జీర్ణమైన తర్వాతనే అది సూక్ష్మ స్వరూపాన్ని ధరించి సర్వాంగములో ప్రవేశించి మనకు పుష్టిని సంతుష్టిని అందిస్తుంటాడు. పూర్వంగా శరీరము జీర్ణించిపోయే లోపలనే పవిత్రమైనటువంటి ఒక భావము అందులో ప్రవేశపెట్టినప్పుడే దాని జీర్ణశక్తి యొక్క స్వభావము మన దివ్యానందమైనటువంటి ఒక శక్తిని అందిస్తుంది. జీర్ణించిపోయేటువంటి దేశము చేత పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించాలి. అదే దీనికి సరైన ఆహారం. కనుక మనము సత్కర్మలు ఆచరించడానికి శరీరమును సరైనటువంటి స్థితిలో ఉంచుకొని తద్వారా నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి బుద్ధిని మనము పవిత్రమైనటువంటి భావంలో పెట్టుకొని మనము ఈ సేవా కార్యములో ప్రవేశించాలి. మనము ప్రతి ఒక్కరు కూడా సంభాషణకు పూర్వంగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సోదర సోదరీమణుల ద్వారా అంటుంటాం. ఈ సోదర సోదరీమణులు అంటే దీనికి సరైన అర్థం ఏమిటి? ఏక గర్భంలో జన్మించినటువంటి వారు సోదర సోదరీమణులు అవటం ఇది న్యాయం. ఇది భిన్న రూపమును ధరించినటువంటి యొక్క ఈ సమాజమునందు లేక సంఘమునందు ఈ ప్రపంచమునందు అందరూ కూడా సోదర సోదరీమణులు ఏ రీతిగా కాగలరు. అయితే దీనికి అంతరార్థం లేకపోలేదు. ప్రాపంచికంగా శరీరములు వేరు వేరు కావచ్చు. ఆది జన్మమును మనం ఆధారం చేసుకున్నప్పుడు దీనికి సోదర సోదరత్వం అనేటువంటిది సరైనటువంటి అర్థంగా నిరూపిస్తుంది. ఇక్కడ భగవంతుడు ఆది దైవము, ఆ ఆది దైవము లోపల ఆది పిత అని కూడా చెప్తూ వచ్చారు. పార్వతీ పరమేశ్వరులు ఆది మాతాపితరులు అని అంటున్నాం. శ్రీ నారాయణుడు ఆది మాతాపితలు అని అంటున్నాం. సృష్టికు సృష్టికి మూల కారణమైనటువంటి యొక్క ఆది స్వరూపులైనటువంటి యొక్క లక్ష్మీనారాయణుడు కనుక వారి నుండి వచ్చినటువంటి జన్మం కనుక ఇది అందరూ కూడా ఒక బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఒక నిజమైనటువంటి అర్థాన్ని మనం తీసుకోవచ్చు. మరొకటి ఆధారమైనటువంటిది చక్కని ఉదాహరణ ఉంటుండాలి. చంద్రుడిని మనం చూస్తున్నాం. ఏ జాతి వారైనా, ఏ తెగవారైనా, ఏ దేశం వారైనా అతన్ని చందమామ చందమామ అంటారు. అతను తండ్రికి మామని, తల్లికి మామని, బిడ్డకు మామని, కొడుకు మామని, కోడలకు మామని, అందరికీ మామని అయిపోయాడు. దీని ఎందుకును ఒక ఆదితత్వం ఇమిడి ఉంటుండాలి. ఇతను నిజంగా అందరికీ మామ ఎట్లా ఉంటాడు? ఈ లక్ష్మీనారాయణ యొక్క సంబంధాన్ని మనం దీనికి చేర్చుకున్నప్పుడు ఇతను అందరికీ మామ కావడానికి సరైనటువంటి అర్థం అవుతుంది. లక్ష్మీ చంద్రుడు ఇద్దరు కూడాను సముద్రం నుండి పుట్టారు. లక్ష్మి మనకు తల్లి అయినప్పుడు తల్లి తమ్ముడు చంద్రుడు కనుక మేనమామని మామ. కనుక తల్లి ఆది తల్లి లక్ష్మి అయినప్పుడు ఆ తల్లి తమ్ముడు అయినటువంటి చంద్రుడు కూడాను మామ అవుతాడు. కనుక చందమామ అనేటువంటి దానికి ఆది తల్లి అనేటువంటి లక్ష్మి అనడానికి ఈ తల్లి ద్వారా పుట్టినటువంటి వారు కనుక సరుగులు కూడాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనడానికి ఒక సరి అయినటువంటి అర్థం ఏర్పడుతుంది. అనిత్యమై అశాశ్వతమై నీటికుడుగా వంటి ఈ యొక్క శరీరములే తల్లి తండ్రులు అనుకొని నిరాశకు నిస్పృహలకు గురి అయ్యేదానికంటే ఏ విధమైనటువంటి యొక్క మార్పులు లేని సత్యనిత్య నిర్మలమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనము నిజమైనటువంటి తల్లిదండ్రులుగా భావించుకున్నప్పుడు అప్పుడు అందరూ సోదర సోదరి మన రెండులో ఏ విధమైనటువంటి ఇది ఉండదు, సందేహం ఉండదు. ఈ శరీరంలో ధరించినటువంటి తల్లిదండ్రులు ఏనాటికైనా మనం దూరం కాక తప్పదు. మనకు ఎంతమంది తల్లిదండ్రుల గర్భంలో పుట్టాము, మనకు ఎంతమంది పుత్రులు పుట్టారో ఈ విధంగా విచారణ చేస్తే మనది ఏది శాశ్వతం కాదు, కదిలిపోయే మేఘంలో వంటివి. మార్పు చెందినటువంటి యొక్క దైవత్వాన్ని మనము దివ్యమైనటువంటి తల్లిదండ్రులుగా మనం విశ్వసించినప్పుడు మన యొక్క మానవత్వము ఒక సోదరత్వం అనేటువంటి దాన్ని పెంచుకోవటంలో ఏ విధమైనటువంటి యొక్క అంతరార్థం గాని దోషంకు గాని ఉండవు. బిలీవింగ్ మూలాధారమైనటువంటి అర్థాన్ని మనం తీసుకొని మన జీవితాన్ని కొంతవరకు సాగిస్తూ రావడం చేత జీవితం వ్యర్థం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. కనుక మొట్టమొదట మనము దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం హృదయంలో ప్రతిష్ఠింప చేసుకుని తద్వారా మనము చేయవలసినటువంటి కార్యములో ఏ కార్యము ఎప్పుడెప్పుడు ఏ విధంగా చేయాలనేటువంటి దాన్ని ముందు మనం యోచించటము మంచిది. పవిత్ర భావమే హృదయంలో లేకుండా మనము ఏ కార్యమును ఎంత పవిత్రంగా చేసినప్పటికీ అవి సరైనటువంటి యొక్క స్థాయిని అందుకోలేవు. కనుకనే మొట్టమొదటి నుంచి నేను చెప్తున్నాను, మొట్టమొదట ప్యూరిటీ మన హృదయ పరిశుద్ధం కావాలి. ప్యూరిటీ అయినప్పుడే దేహాలు యూనిటీ అనేటువంటి చేరుతుంది. దేశములు యూనిటీగా చేరినప్పుడే ప్యూరిటీ అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇప్పుడే డివినిటీని చేరడానికి మనం అర్హులం అవుతాం. అంటే ఒక డివినిటీ అనేటువంటి దానికి 3 సోపానములు ఉంటున్నాయి. సో ప్యూరిటీ,
యూనిటీ డివినిటీ. ప్యూరిటీనే లేకుండా మనం ఇంకా సాయి భక్తులు మనకు యూనిటీని చేస్తే ఇది కేవలం గ్రహాలు ప్రవేశించినట్టు అయిపోతుంది. సరి అయినటువంటి యూనిటీ కాదు. కనుక ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట తన యొక్క చిత్తశుద్ధిని పరీక్షించుకోవాలి. చిత్తశుద్ధి కలుగుతుందో అప్పుడు హృదయము మాట క్రియ ఏకమవుతుంది. అప్పుడే ది ప్రాపర్ స్టేజ్ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అని నిజమైనటువంటి ఒక తత్వము మనుష్యత్వం ఎక్కడ వస్తుందంటే హృదయము మాట క్రియ ఏకము కావాలి. దీనిని మీరు అభివృద్ధి పరచుకోవడానికి తగిన కృషి చేయండి. ఈ విధమైనటువంటి యొక్క పవిత్రత ద్వారా మీరు ఏ పని చేసినా అది పవిత్రమే అవుతుంది. ఇతరుల యొక్క నిర్ణయానికి మీరు ఏమాత్రమూ కాచుకోనక్కర్లేదు. ఎందుకు పవిత్రతే మీకు నిజమైన సాక్షి. ఆ విట్నెస్, ఆ సాక్షిని మీరు అద్భుతంగా తీసుకొని క్రియలో మీరు పాల్గొనండి. మీరు మొట్టమొదట దైవ విశ్వాసాన్ని పెంచుకోండి. విశ్వాసము అనేటువంటిది ఒక అగ్ని పర్వతం వంటిది. ఈ అగ్ని పర్వతం పైన ఏ మొక్కలు కూడా మచ్చడానికి వీలు లేదు. కనుక మన సందేహములే మొక్కలు. మన సందేహాలన్నిటి మొక్కలు మనసుంది అక్కడ మనకు విశ్వాసం లేదు. నీవు నిజమైనటువంటి నమ్మకంతో ఉంటేగా ఈ మొక్కలు మచ్చడానికి వీలు లేదు. ఆలోచన నీకు నిజమైనటువంటి నమ్మకం లేదు. నమ్మకం అనేటువంటిది అంత దృఢంగా ఉంటుండాలి. ఈ నమ్మకము లేనటువంటి దీంట్లో మనం ఏమి చేసినప్పటికీ ప్రయోజనం లేదు. పునాది లేని విద్య వలె అవుతుంది. కానీ మొట్టమొదట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది పునాదిగా మనం తీసుకోవాలి. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి పునాదిపైనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటి వాడు కట్టాలి. ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటి వాళ్ళపైనే సెల్ఫ్ సాక్రిఫైజ్ అనేటువంటి రూప్ వేయాలి. సాక్రిఫైజ్ అనేటువంటి రూప్ ఉంటేనే మన సెల్ఫ్ సాటిస్ఫైడ్ ఒక జీవితం అనేటువంటి సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి లైఫ్ ను అనుభవించడానికి వీలవుతుంది. కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాక్రిఫైస్, సెల్ఫ్ రియలైజేషన్ ఈ నాలుగింటి ఎందుకును సెల్ఫ్ ఒక్కటే. నిజమైన సెల్ఫ్ యాదంటే అదే దైవత్వం. ఆ డివైన్ పవర్ ఒకటి ఉండినప్పుడే ఈ అన్నింటి ఎందుకును ఒక పవిత్రత ఏర్పడుతుంది. కనుక మనం చేసేటువంటి ఈ కార్యములు ఏ సంవత్సరము, ఏ 2 సంవత్సరము, ఏ 3 సంవత్సరములు కాదు. మన యొక్క జీవితం ఉండినంత వరకు కూడాను మన నీడ మనల్ని వెంటాడినట్టుగా మన సేవా విధానం కూడాను ఈ త్యాగం అనేటువంటి భావం కూడాను మనకు నీడమనే మనల్ని వెంటాడుతూ రావాలి. మన సాధనలన్నీ కూడాను కేవలం కదిలిపోయే మేఘాలుగా ఉంటుండకూడదు. యుగములు మారినా, జగములు కదిలినా హృదయం మాత్రం స్థిరంగా ఉంటుండాలి. ఇటువంటి యొక్క స్థితిని మనము ఏనాడు అనుభవిస్తామో ఆనాడే నిజమైనటువంటి భక్తికి సరైనటువంటి అర్థమవుతుంది. అందున ఇది కేవలం భక్తికి మాత్రమే కానీ ఇది భక్తి అని చెప్పడానికి సాధ్యం కాదు. మన జీవితం ఏనాటికైనా అంత్యం కాక తప్పదు. పోకన్మానవు దేహవిధములను పోషించి రక్షించినను, తాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యమునందాగినను. స్వార్థము కోసం ఎన్నో అవస్థలు పడుతున్నాం. నిద్రాహారములు మాని వ్యాపారంలో మనం జీవితాన్ని అంకితం చేస్తున్నాం. మర్యాదలంతా ధిక్కరించి మన ధనార్జన కోసం మనం పాటుపడుతున్నాం. దయాదాక్షిణ్య రహితులైపోయి మనం అనేక విధములు కూడా ఐశ్వర్యాన్ని పోషించుకుంటున్నాం. పోషించుకున్న ధనం కానీ, అభివృద్ధి గావించుకున్నటువంటి ఐశ్వర్యం కానీ ఎవరిది? కేవలం నీవు ఒక ట్రస్టీగా ఉండవలసినటువంటి వాడే కానీ నీకు అధికారం లేదు. భగవంతుని ప్రతినిధివే కానీ నీకు అధికారం లేదు. ఇక మేనేజర్ ఉంటుంటాడు. కొన్ని కోట్ల ధనమంతా బ్యాంకులో ఉంటుంటారు. అతను ఇతరులకు ఇవ్వటము, పుచ్చుకోవటము ఇంత మాత్రం జరిపి ఆ బ్యాంకును పోషించుకోవాల్సిందే కానీ బ్యాంక్ అంతా నా చేతిలో ఉంది కదని ఇష్టం వచ్చి ఉపయోగించుకోవడానికి అతనికి అధికారం లేదు. ఇచ్చి పుచ్చుకోవటం కూడా కొన్ని దానికి సంబంధించినటువంటి నియమములు అనుసరించి పుచ్చుకోవాలి, ఇచ్చుకోవాలి కానీ దానికి విరుద్ధంగా కూడా ఇచ్చి పుచ్చుకోవటం కూడా జరగదు. కానీ మనం సంపాదించినటువంటి ధనమును కూడాను ఇది నాది అని నీ ఇష్టం వచ్చినట్టుగా దానిని అనుభవించడానికి ఏమాత్రం నీకు అధికారం లేదు. సత్యాన్ని మొట్టమొదటి గుర్తించాలి. నీవు సంపాదించినటువంటి దానిని నీ జీవితం ఉండే లోపలనే దాన్ని సద్వినియోగం చేయాలి. ఇదే నిజమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యం. ఇది నిజంగా నాది కాదు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ గా ఉంటుంటారు. మనం లాక్ చేశాము, నాది నాది అని మనం వెర్రవేగుతున్నాం. వెర్రిగా దేహాన్ని వదిలిపెట్టిపోయేటప్పుడు నీ ధనం నీ వెంట వస్తా ఉందా? ఇది కమింగ్ ధనం నీ వెంట రావాలంటే ముందు గాడ్రేజ్ రావాలి నీ వెంట. గాడ్రేజ్ రావాలంటే ఇల్లు రావాలి. మొట్టమొదట ఇల్లే రానప్పుడు గాడ్రేజ్ ఎట్లా వస్తుంది? గాడ్రేజ్ రానప్పుడు దానిలో ఉన్నటువంటి డబ్బు నీ వెంట వస్తుంది. నీ వెంట రాదో అది నీది కాదు. నువ్వు సంపాదించి ఎవరికో పెట్టుకునేటువంటి దీని కింద నీవు ఎంత కాలము వ్యర్థం చేసినట్టు. ప్రతితో నువ్వు సంపాదించావో ఆశ్చర్య చేతితోనే నీ జీవితం ఉండే లోపల దాన్ని సార్థకం గావించు. ఎవరికి ఎవరు
నా బిడ్డలకు పెట్టిపోతాను, నా కోడళ్ళకు పెట్టిపోతాను అని అనుకుంటే కోడలు ఎవరు, బిడ్డలు ఎవరు? ఉన్నంత వరకు నీవు వారిని పోషించవలసిందే, బాధ్యతాయుతంగా నీవు తీసుకోవాల్సిందే. వారి కోసం అనేటువంటి భావం మాత్రం నీలో ఉండరాదు. చెరువులో పోగు చేసేటువంటి నీరంతా కూడాను కాలువల ద్వారా పంటలు పెట్టుకుని ఆ పంటలు పండించుకోవడానికి పెట్టారే కానీ ఆ చెరువులో ఉండే నీరంతా అక్కడిని ఇమిడిపోవడం కోసం కాదు. నో పాయింట్. కనుక మనం కూడబెట్టుకునేటువంటి జ్ఞానము, మనం పోగు తీసుకున్నటువంటి బుద్ధిలో, మనం అన్ని విధాలా ఆర్జించినటువంటి ప్రేమను మనము సమాజంలో వినియోగించుకోవడానికి తగినటువంటి ఒక ప్రయత్నం చేయాలి. తను మన ధన ఈ మూడింటిని కూడాను సమాజానికి శాశ్వతం చేయాలి. మనము సేవలు ఎందు, మనసు ప్రేమ ఎందు, ధనము త్యాగమునందు సరైనటువంటి మార్గములు ఈ మూడింటికి. మూడింటిని ఈ పవిత్రమైన 3 మార్గంలో ప్రవేశం పెట్టకుండా నీ తనువు, నీ మనసు, నీ ధనము అపవిత్రమే కానీ సార్థకం కావు. కనుక మనం ఈ సత్యాన్ని మొట్టమొదట గుర్తించి సేవలో మనం ప్రవేశించాలి. ఇంకా ముందుకు మీరు ఈ సేవలు ఏ విధంగా చేయాలి, ఏ సేవలు ఏ మార్గం అనుసరించాలి అనేటువంటిది